Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. ఇప్పుడు దేవుడు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే. మీరు చెప్పే లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్కి నేను చెప్తున్నాను. మనం అనుకుంటే మన దాంట్లో నుంచి తీసి పెడతా ఉండొచ్చు, వచ్చే ఇన్కంలోనో ఇంట్రెస్ట్లో రకరకాలుగా. అలాంటిది ఒక మాట నేను విన్నాను మీరు మాట్లాడే మాటల్లోనే. ఇంకా ఎవరైనా కానీ దాతలు ఇచ్చినప్పటికి కూడా ఇంకా చేస్తాను నేను సేవ అని ఎందుకు వాడాల్సి వచ్చింది? అది అంటే ఏమవుతుందంటే నాన్న అర్థం పరమార్థం ఎస్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక సిస్టము, ఒక ఆర్గనైజేషను, ఒక కంపెనీలో నుంచి మనకు వచ్చే ఒక ఏదైనా కూడా ఇట్ ఈజ్ అ లిమిటెడ్ ఫామ్, కొంత ఉంటుంది అది. కానీ మనం అనంత కోటి మందికి సేవ చెయ్యాలి అని అంటే అనంత కోటి మందికి చేసేంత స్థాయిలో అన్న వ్యాపారం వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి కష్టార్జితం మీద అందరికీ చేసేయగలిగితే, ఇప్పుడు అంబానీ డబ్బుల మీద దేశమంతా రన్ అవ్వాలిగా మరి చారిటీ, అవునా కదా? చారిటీ అనేది ఒక వ్యక్తి కొంత పాళ్ళు. ఇప్పుడు 1008 డెలివరీస్ డిక్లేర్ చేశాను, కానీ అక్కడ నేను డిక్లేర్ చేసినప్పుడు అవసరార్థం ఉన్న వాళ్ళు డెలివరీ కోసం రారు. ఒక్కసారి అమ్మా మీరు ఇది చేస్తామన్నారు, ఎందుకు చేసే మనసు ఈవిడ దగ్గర ఉంది అని తెలుసుకొని డెలివరీ వాళ్ళే వస్తారా? రారు. ఇంకో అవసరం ఉన్న వాళ్ళు వస్తారు. అలా నాకు క్యాన్సర్ అవసరం వాళ్ళు కూడా వచ్చారు. బయట వాళ్ళు అన్ని చోట్ల కనుక్కొనేస్తే 6 లక్షలు అన్నారు. మరి మా దగ్గర మేము ఏం చేసాం, ట్రస్ట్ కొంత డబ్బులు వేసుకొని విరించి కొంచెం ముందుకు వెళితే హాస్పిటల్ నుంచి ఒక సహకారం దొరికితే వాళ్ళు 1 లక్ష రూపాయలు వేసుకున్నారు. 5.5 లక్షలు ఎక్కడా? వాళ్ళు 1 లక్ష రూపాయలు వాళ్ళు వేసుకోవడం ఎక్కడ? అదే మాకు దాతలు ఉన్నారనుకోండి, ఈ లక్షల్లా వాళ్ళకి ఇంకో 50,000 అని చేసి, దాతలు ఉంటే దాతల దగ్గర నుంచి ఒక 50,000 ఇది పక్కన పెట్టండి. పోనీ ఇది కూడా కాదు, ఇంకో రకం చెప్తాను. ఇప్పుడు మేము చాలామందికి ఏం చేస్తాము, ఒక ఉద్యోగ సదుపాయం కల్పించే లోపల ఒక నెల రోజుల రేషన్ ఇస్తుంటాను. అంటే ఈ 30 days ఆ ఇంట్లో భోజనం జరుగుతూ ఉంటే ఒక ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఆ ఇంటికి. ఆ తర్వాత ఆ స్త్రీకి కుట్లు నేర్పించడము, కుట్టు మిషన్ మీద ఒక చిన్న 2-3 కుట్లు వేయగలిగితే కూడా బ్యాగులు కుట్టించడము, ఏదో ప్రయత్నం చేస్తుంటాను. నేను ఎంతమందికని నేను రేషన్ సప్లై చేయగలను? ఇప్పటికో 2,000 మందికి చేస్తూనే ఉన్నా. ఏదో ఒక చోట మా సంపాదన ఒక చోట ఆగిపోతుంది కదా నాన్న. అదే నీకు దాతలు కలిశారనుకో, అప్పుడేమవుతుంది, ఈ కార్యక్రమం ఆగదు, వెళుతూనే ఉంటుంది ఒక దిశగా. దాతలు ఏ విధంగా, ఇంకో దాతలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము బండ్లు తిరుగుతూ ఉంటాము, నేనేమి డబ్బు రూపం కూడా లేదు, అమ్మ ఈ వారం రోజులు మీ బండికి మేము పెట్రోల్ కొట్టించొచ్చా? నేను తిరగడానికి ఏముండదు అక్కడ, కానీ ఇవి సప్లైకి వెళుతుంటాయి. ఇవి రేషన్ ఇంటింటికో లేకపోతే ఒక చోట కూర్చున్న వాళ్లకు, ఆడవాళ్ళందరినీ ఏకత్రితం చేసి. నెక్స్ట్ ఇంకోటి కూడా, మీరు మళ్ళీ ఫ్రీగా డబ్బులు కూడా ఇవ్వక్కర్లా, అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి బట్టలు తీసుకొస్తాం, చక్కటి హై క్వాలిటీ. ఎందుకంటే నాకు క్వాలిటీ కాన్షియస్సే కదా, నేను ఇప్పుడు ఈరోజు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తినే కదా. మంచి బట్టలు పట్టుకొస్తాం, రేయాన్ ఫైనెస్ట్ క్వాలిటీ. నైట్ డ్రెస్సులు కుట్టిస్తాం మేము ఆడవాళ్లతోటి, కానీ అది సేల్ అవ్వాలి కదా. మళ్ళీ నాకు కాస్ట్ టు కాస్ట్ అమ్మేస్తాం. అమ్మ మేము లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ నుంచి, లతామా ఫౌండేషన్ నుంచి ఈ డ్రెస్ కొనేసుకుంటాం. మా అంటే 270 రూపాయలు వాళ్ళు ఎక్కనా నాన్న. ఒక చక్కటి నైట్ డ్రెస్ 275 రూపీస్కి ప్యాంట్ అండ్ కుర్తా కొనుక్కోవడం. దానం చెయ్యొద్దు, ఇది తీసుకోండి పోని. అప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఇంకో 100 మందికి మేము మళ్ళీ బట్ట తీసుకొస్తాము, వీళ్ళకి కుట్టడానికి ఇస్తాము, ఆడవాళ్ళకి ఇంట్లో జీవనోపాధి కలుగుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. అలా ఒక 100 మంది 100 చేతులు కలిస్తే, రామచంద్రుడు ఎంత దేవుడైనా 1000 వానరులు కలిస్తేనే కదా నాయన రావణ సంహారం చేయగలిగాడు. సో ఒక సమస్యను తీర్చాలన్నా, ప్రజలకు సహాయకరంగా నిలబడాలన్నా 2 ఉండాలి. దాతలన్నా ముందుకు రావాలి, లేదా మనకి ప్రభుత్వ సహాయ సహకారాలన్నా ఉండాలి, లేదా మనమే ప్రభుత్వంలో భాగమయ్యన్నా. ప్రభుత్వంలో భాగం అంటే ఇన్ ఫ్యూచర్ ఏమన్నా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఇది వరకు మనకుంది ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మంచి అని మమేకమైపోయి ఏదో ఒక ఉద్దేశంతోనే వెళ్తాం. అంటే నేను ఎప్పుడైతే ప్రజలను 18 ఏళ్లుగా చేస్తున్నాను అన్న చారిటబుల్ వర్క్స్, బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చాలా. ఇంకా ఇప్పుడు ఈ మధ్య అయితే లాస్ట్ 1 yearగా అయితే చాలా అగ్రెసివ్గా చేస్తున్నాను. చేస్తున్న ప్రతిసారి నాకేం కనిపించిందంటే, ఆ బాధితుల దయనీయత స్థితి.
ఆ దయనీయ స్థితిని తీర్చడానికి వాళ్ళ మధ్యలో ఒక దాత కన్నా ఒక శక్తి కావాలనిపించింది. వాళ్ళు అడగడం స్ట్రైట్గా, అమ్మా నువ్వు ఇంత బాగున్నావు అమ్మా, నువ్వెందుకమ్మా నిలబడకూడదు పాలిటిక్స్లో? నేను నిలబడం ఏంటరా పాలిటిక్స్లో అంటే, ఎందుకు నిలబడకూడదు? వాళ్ళ క్వశ్చన్, ఎందుకు నిలబడకూడదు, మనకెందుకు రావని. ఏంటి మనకెందుకు మనకెందుకు అనుకుంటే కావాలనేవాడు ఎవడు? మరి మోసగాళ్ళు కావాలనుకుంటే మరి మా బతుకులు ఇట్లా కాకపోతే ఎట్లుంటుంది? మా ప్రాబ్లమ్స్ మొత్తం తీర్చగలవా నీవు? నిజంగా తీర్చగలనా? తీర్చలే, నిజంగా వాస్తవం. కానీ కనీసం నీ దగ్గర పవర్ ఉంటే ఎంతో కొంత అయితే ఇంతకన్నా ఎక్కువ చేస్తావు కదా మాకు. నీకు దైవశక్తి ఉంది కదా, నీకు నువ్వు ఇంత సన్మార్గంలో ఉన్నావు కదా, నువ్వు ధర్మబద్ధంగా ఉన్నావు కదా, ఏం భయపడవు కదా నువ్వు? నేను భయపడే మంచి అయితే ఓల్డ్ సిటీలో సీతారాంబాగ్లో 45 రోజుల యజ్ఞం ఇన్నేళ్ళలో ఎవడు చేయదు, నువ్వు చేస్తావు అమ్మా. ఎప్పుడు గొడవలో లేదా ఓల్డ్ సిటీలో యజ్ఞం చేస్తుంటే? వస్తుంటే పట్టించుకునే బాపతి కాదుగా నాకు. మీరు ఇందాకే అడిగారా పట్టించుకుంటే వాళ్ళ మీరు అని. మా హాస్పిటల్ చేసేవాడే పట్టించుకోలేదు, వంగలేదు, లొంగలేదు. వాళ్ళకలాని సమాధానం చెప్పను, ఎందుకు టైం వేస్ట్ నాకు? లైఫ్ ఈజ్ మెంట్ టు డూ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్. జీవితం ముందు వెళ్ళడానికి ఉంది, అయిపోయిన దానికి వెనక తిరిగి చూడడానికి లేదు. దాని నుంచి అనుభవం తెచ్చుకోవాలి తప్ప దాంతో నేను ఘర్షపడను, గొడవపడను. అది వేస్ట్ ఆఫ్ టైం నా ఉద్దేశం. నేర్చుకుంటా దాని నుంచి. సో సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి బీజేపీ ఏమైనా మీ వెనకుని నడిపిస్తుందంటారా? బీజేపీ పార్టీ ఎవరి వెనక ఉండి ఎప్పుడు నడిపించదు. నాకు తెలిసిన బీజేపీ, నాకు అర్థమైనది, అది ఎవరి వెనక ఉండి ఎవరిని నడిపించదు. దాని సిద్ధాంతాలు దానికి ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు దానిలో ఐక్యం అవ్వచ్చు, దానిలో కలిసి వెళ్ళి దాంతో పాటు వెళ్ళొచ్చు. వాళ్ళకేం వేరే పని లేదా? వాళ్ళకేమో తక్కువ పనులు ఉన్నాయా? బాధ్యతలు నేషనల్ లెవెల్లో వాళ్ళకే ఏమంటే తలమునకల పనులు, బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు మనుషులు ఒక్కొక్క వ్యక్తి తీసుకొని వ్యక్తి వెనక పోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అలా వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళినందుకు ఒకళ్ళకి వాళ్ళ బాధ్యత అర్థమవుతుందా నాన్న? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు వెనక చదువు పడినంత మాత్రం పిల్లలకి చదవాలనే బాధ్యత వస్తుంది అనుకుంటున్నారు. అలా రాదు. ఎప్పుడు వ్యక్తులలో ఉండాలి. ఇప్పుడు మోదీ గారి వెనక ఎవరు పడుతున్నారు? అయిపోయి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నా వెనక మీ ఉద్దేశంలో పార్టీ వెనక పడుతుందా అని అడుగుతున్నారు. మోదీ వెనక ఎవరు పడాలి? ఏ పార్టీ మోదీ వెనక పడాలి? మోదీ కన్నా పెద్ద ఎవరు మోదీ వెనక పడాలి? వ్యక్తిలో ఉండాలి అది. నేను అలాంటి వ్యక్తులకి నేను ఈ ధర్మబద్ధంగా ఈ పరిపాలన జరగాలని కోరుకుంటున్నాను, ప్రజలకు మంచి జరగాలనుకుంటున్నాను. ప్రజల ధనం రాజకీయాల్లోకి రావటం కూడా చాలా ముఖ్యమైన. రేపు 2024లో ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం ఉందా మాధవి గారు? అవకాశం అమ్మవారు ఇస్తే కనుక ఫస్ట్ టైం కదా మీరు స్క్రీన్ మీద చెప్పటం ఈ విషయం. అగర్ మౌకా మిలా తో పీछे हटने की तो बात नहीं है. హిందీలో చెప్పారంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి అర్థం కావాలి కదా. వేరే పార్టీ వాళ్ళకి హిందీ రాదా? ఇంటి వేరే పార్టీ వాళ్ళు నేషనల్ లెవెల్లో లేరా? భలే చెప్తారు. హిందీలో ఎందుకు చెప్తున్నాను అని అంటే, అవకాశం కనుక వస్తే ఓల్డ్ సిటీలోనే వెళ్ళి నిలబడతాను. వేరే మనకెందుకయ్యా, ఏం చెయ్యాలి? ఓల్డ్ సిటీలో వేస్తే గెలుస్తారా మీరు ఎంపీగా? స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాట చెప్పాడు, రిజల్ట్తో నీకు ప్రసక్తి లేదు, నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళన్నాడు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. గెలుపు ఓటములు దైవాధీనమయ్యా. ఐ నెవర్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ది రిజల్ట్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అవుతోంది, వ్యూవర్స్ కోసం చేస్తానా? వ్యూవర్స్ ఇంత తిరుగుతారా అని చేస్తానా? చెయ్యను నేను. మీరు అడిగిన ప్రశ్నకి ధర్మబద్ధమైన జవాబు నేను ఇవ్వగలిగితే ఇస్తానప్ప, ఇవ్వకపోతే ఇవ్వలేను ఆయన. ఎలక్షన్స్ అయినా అంతే. పొద్దున నేను ఎన్నుకోబడితే ఆ పార్టీతో అకుంఠిత దీక్షతో ఎలాగైతే చేస్తున్నాను ఇంతకన్నా ఎక్కువే చేస్తాను, కానీ ఇంతకన్నా తగ్గను. అంటే రాజకీయాల్లో ముఖ్యంగా కావాల్సింది కంటెస్ట్ చేసినప్పుడు డబ్బు పెట్టగలడా లేడా అనేది చాలా ఇంపార్టెంట్ హైకమాండ్కి. సో మీ దగ్గర పెట్టే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, లాంగ్వేజ్ మీద పట్టు ఉంది, పార్లమెంట్లో మీలాంటి వాళ్ళు ఉంటే మంచి జరుగుద్ది అనే ఒక ఉద్దేశము ఉంది ప్రజలకి. సో ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు నేను డబ్బులు పెట్టను. అండ్ నేను ఒకవేళ బీజేపీ అదృష్టంగా వాళ్లే కనుక ఎంచుకోవడం జరిగితే నరేంద్ర మోదీ గారికి కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళెవ్వరూ క్యాండిడేట్ డబ్బులు ఖర్చు పెట్టాలని చూసే వ్యక్తులు కాదు నాన్న. వాళ్ళ గురించి బహుశా తెలియకపోతే ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు డబ్బులు తినరు, డబ్బులు పెట్టాలని ఆశించరు. వాళ్ళు ఒకటే అంటారు, నిజమైన నాయకుడికి డబ్బులు పెట్టాల్సిన అవసరం రాదంటారు వాళ్ళు. యాక్చువల్లీ ఇది ఎవరికి ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలియదు. వాళ్ళ వర్కింగ్ పాలసీ ప్రిన్సిపల్ ఇది. నువ్వు ఎందుకు పెడుతున్నావు డబ్బు? నువ్వు పని కదా చెయ్యాలి. ఇన్ని రోజులు నువ్వు పని చేయకుండా ఎక్కడో మూలకు కూర్చొని
ఈరోజు నువ్వు డబ్బు పెట్టి ఓట్లు కొంటానంటే ఎందుకు వేస్తారు నీకు ఓట్లు అనే సిద్ధాంతం కల్లా వాళ్ళు మీరు మోదీ గారి కాశీ చూడండి, ఆయన పనిచేస్తూనే ఉంటాడు ఆయన కాన్స్టిట్యున్సీలో, దేశానికి ఎలాగో చేస్తున్నాడు ఆయన. అది ఆయనకు కావాలి. ఆయన వదిలి వచ్చిన చీఫ్ మినిస్టర్ రాష్ట్రం గుజరాత్ చూడండి, అద్భుతంగా తయారు చేసుకున్నాడు ఆయన. అది ఆయన పద్ధతి. అలా ఆయన సౌత్ ఆశిస్తాడు. ఇండియా ఎందుకు కొంచెం తక్కువ చూపు చూస్తారు బీజేపీ వాళ్ళు? తక్కువ చూపు ఏం చూడలేదు ఆయన. గుజరాత్ అన్నారు, ఓకే, గుజరాత్ తరహా రాష్ట్రం అంటే మన దగ్గర ఎక్కడుందని చెప్పొచ్చు. నాకు అర్థమయ్యి నేను ఎవరి తరపున మాట్లాడట్లేదు, నేను నా అనాలసిస్ ఇది. బహుశా మోదీ గారికి ఫస్ట్ ఏంటి అని అంటే వన్ ఈజ్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది, ఎంత లేదని ఎస్ ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా, మనం అది ఒప్పుకోవాల్సింది. రెండవది వాళ్ళు ఏం చేశారంటే సౌత్ ఇండియా వైపు ఇక్కడ ఉన్న వాటిల్ని అర్థం చేసుకోవడంలో, అది ఆ పల్స్, ఆ సైకాలజీ అది పట్టుకోవడంలో వాళ్ళకి కాస్త టైం పట్టింది ఒకటి. ఎందుకు ఇప్పుడు చూడండి, మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎలా నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. ఎలాంటి నిర్ణయాలు, దేశం అంతా నోరు తెరిచేలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. అంత నిస్వార్థమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. అంటే వ్యక్తి అపర నిస్వార్థుడు ఆయన. కానీ ఇటు పక్కన అర్థం చేసుకోవడానికి ఆయన కాస్త టైం పట్టింది. ఇప్పుడు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీరైతే బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు? ఉన్నా.